వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న రోజు విజయవాడ నుంచి అలాగే ఏలూరు, తాడేపల్లి, అలాగే అనేక గ్రామాలు సందర్శించుకుంటూ నిన్న రాత్రి రాజపల్లి రావడం జరిగింది. ఇక్కడి నుంచి వారి స్వగ్రామ శ్రీకాకుళం వారు కూడా ఈ యాత్ర జరుగుతుంది. రాష్ట్రంలోనే 30 నుంచి 40 లక్షల మంది సంఖ్య కలిగినటువంటి కులం గ్రూపుగా ఉద్యోగాలు. ఈ కులం శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అక్కడ నుంచి 100-150 సంవత్సరాల కిందట బతుకు తెరువు కోసం, జీవనోన్నతి కోసం రాష్ట్రంలోనే కాక దేశంలో వివిధ ప్రాంతాలకి మైగ్రేట్ అవ్వడం జరిగింది. అలా మైగ్రేట్ అయ్యే వాళ్ళకి సాధన ఏంటంటే బీసీ కులానికి సంబంధించినటువంటి తూర్పు విద్యా విజ్ఞాన సంఘం ఈ కులానికి మైగ్రేషన్ సర్టిఫికేట్ చాలా ఇబ్బంది కలిగింది. అలా ఇబ్బంది కలిగినప్పుడు మీరు ఎక్కడైతే పుట్టారో అక్కడికి వెళ్ళి ఈ సర్టిఫికేట్ తెచ్చుకుంటానంటే అప్పుడు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నాలు చేసినటువంటి పెద్దలు చాలామంది ఇప్పుడు ప్రస్తుతం లేరు. ఈ ప్రయత్నంలో భాగంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు, నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, వారి దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇస్తే ఒకటే మాట అన్నాను, ఒక కులం అనేది ఉంటే అది ఇండియాలో ఎక్కడున్నా అదే కులం ఉన్నది, కానీ ఊరికో కులం మారదు కదా. మీకు ఎక్కడున్నా సరే బెనిన్ ఇండియా, మీరు ఎక్కడున్నా సరే తూర్పు కులానికి సంబంధించిన ఒక జీవో ఇష్యూ చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఏం చేస్తుందంటే బాగా పేదరికం అట్టడుగు వర్గాల్లో ఉండి సర్టిఫికెట్ అడిగితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు మీరు ఎక్కడ ఉంటారో వెళ్ళి తెచ్చుకుంటారంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉంటే అన్నారు, ఏమైనా కులం ఎక్కడ మారిపోతుంది కదా, ఊరికో కులం మారదు కదా, మీరేదో ఢిల్లీలో ఉంటే ఒకలాగా, ముంబైలో ఉంటే ఒకలాగా, హైదరాబాద్ ఉంటే ఒకలాగా, ఎక్కడ ఉన్న సర్టిఫికెట్ ఎందుకు చెప్తున్నారంటే చాలా ప్రయత్నం మాజీ కార్పొరేటర్ మర్చిపోతు గారు ఎక్కడున్నా సరే కులం మారదు కదా అని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు. మా యావత్ జాగ్రత్త కూడాను దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు కూడా రుణపడుతున్నామని చెప్పి పత్రికా సందర్భంగా తెలియపరుచుకున్నారు. తదుపరి ఈ మధ్యకాలంలో 139 కులాలకు సంబంధించి 56 కులాలకి కార్పొరేషన్ ఇచ్చినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరి మేము ప్రత్యేకించి పత్రికా సందర్భం ద్వారా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుచేతంటే మనం చూశారు కదా, బడుగు బలైన వర్గాలు ఎప్పుడు కూడా రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తే వాళ్ళు పొద్దున్న ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని ఇవాళ వివిధ బీసీ కులాలు కల్పించడం కాకుండా మా నాయకుడు శ్రీ మామిడి శ్రీకాంత్ గారు ఆయన ఈ కార్పొరేషన్ పదవిని ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పత్రికా ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ సాధంగా 150 సంవత్సరాల కింద వచ్చినా కూడా మరి ఇవాళ విద్యాపరంగాను, రాజకీయ పరంగాను, ఆర్థిక పరంగాను అన్ని విధాల్లో కూడా ఏర్పడినటువంటి ఈ తూర్పుగోదావరి విద్యా విజ్ఞాన సంఘానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పథకాల ద్వారా సహకరిస్తున్నారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి మా కార్పొరేషన్ చైర్మన్ గారు వారు ఈ త్వరలో ఉన్నటువంటి మరో ప్రధాన సమస్య ఏంటంటే మా కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకి ఓబీసీ సర్టిఫికేట్ సాధక గొప్పల ధర్మ తూర్పుగోదావరి కూడా ఏంటంటే ఆ ప్రాంతం మైగ్రేట్ చేసిన దీనికి సంబంధించినటువంటి గొప్పలకు సంబంధించి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ఓబీసీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగే ఉద్యోగాల్లో ఉంటే రిజర్వేషన్ ఉంది, దాన్ని కూడా ఓబీసీ సర్టిఫికేట్. వాళ్ళు ఎవరికి నేను ఇబ్బంది ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ వరకే ఇస్తున్నారు సర్టిఫికేట్, మిగతా ప్రాంతాలకి సర్టిఫికేట్ ఇస్తారు.
చూపించలేదు. ఆ సర్టిఫికెట్ గురించి కూడా అవసరమైతే ఈ జాతి మరొక పోరాటానికి సిద్ధంగా ఉందని చెప్పి ఎందుకంటే ఇవాళ చాలా వేరుగా ఏంటంటే వైట్ షర్ట్ కొడుకున్నటువంటి వేదిక మారాటలో 10 మంది 40 ఉండొచ్చు, కానీ 90% పైనే పేదలతో ఉన్నటువంటి జాతిని మరి ఇటువంటి ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి జీవోలు ఇవ్వడంలో 3 జిల్లాలుగా పరిమితం చేశారు. మరి దీంతో ఉన్నటువంటి కబుర్లకి మొత్తం నా దేశంలో ఎక్కడ సరే ఓబీసీ సర్టిఫికేట్ వస్తుంది. ఈ పక్షపాతానికి మరి ఎందుకు జరిగిందో జీవోని సరి చేసేటువంటి పరిస్థితులు కూడా మనకు కోవిడ్ ఈ కరోనా వల్ల ముందు మేము రిప్రజెంటేషన్ చేసాం. కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని ఇప్పుడే మాకు కార్పొరేషన్ చైర్మన్గా శ్రీకాంత్ గారు రావడం కూడా మరొక శుభపరిణామంగా పత్రికా సభ్యులు కూడా తెలియపరుచుకుంటూ రాబోయేటువంటి ఈ జాతిలో ఉన్నటువంటి సమస్యలకి మరి సహకరించినటువంటి ప్రభుత్వానికి పత్రికా పత్రికలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ పెద్దలందరూ కూడా నమస్కారాలు. ఈ సమావేశానికి మీడియా సమావేశానికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేడు రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత మన ప్రీతమ నేత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఇచ్చిన మాటని తన తండ్రి అధికారులు నడిచి మాట తప్పని మాట తప్పని నాయకుడిగా పాదయాత్రలో ఆయన ఆ రోజు ఈ 339 కులాలకి వీళ్ళందరికీ బీసీలు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆ రోజు పాదయాత్రలో హామీంచారు. ఈ 139 కులాలని 56 కార్పొరేషన్గా చేయడం జరిగింది. గతంలో బీసీ కార్పొరేషన్ అనేది ఒకటే ఉండేది. ఆ రోజుల్లో కూడా కార్పొరేషన్ ఏర్పడినప్పుడు ఈ నిధులు నిర్వహణలో కూడా ఏ కులానికి ఏ కమ్యూనిటీకి ఎంత అనేది మనకు తెలిసేది కాదు. పర్సంటేజ్ ప్రకారంగా కొన్ని కులాలు కూడా చాలా నష్టపోయేవి, కొన్ని కులాలు కూడా లాభం ఉండేవి. అట్లా కాకుండా సమర్థ స్థానంతో అందరికీ న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు మన సీఎం గారు ఈ 56 కార్పొరేషన్ని 672 డైరెక్టర్లు నియమించడం జరిగింది. అందులో భాగంగా 52 కార్పొరేషన్లకు కూడా ఈరోజు మన కోస్తాంధ్రలో ముఖ్యంగా తూర్పు కాపు అనేది ఒక మేజర్ క్యాస్ట్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అత్యధికంగా ఉంది. మరి అదేవిధంగా తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరులో కూడా ఈ తూర్పు కాపు చాలా అధికంగా ఉన్నారు. గత 100 సంవత్సరాల కింద చాలా మంది అట్నే వచ్చి ఇక్కడ వలసగా ఉంది చాలా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. మరి ఇదంతా చూసి చాలా మంది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఈ కులానికి ఒక న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్కి తూర్పు కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి నన్ను చైర్మన్గా నియమించినందుకు సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నా చైర్మన్ పట్ల వాళ్ళు కూడా నాకు శ్రీకాంత్ అయితే బాగుంటుంది అనేది కూడా పెద్దలు గౌరవం అందరూ కూడా నాకు సూచించారు సీఎం గారికి. సరే వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మా నాయకులు పెద్దలు గౌరవులు బొత్స నాయకత్వం వల్ల మరి ఈరోజు ఇంత పెద్ద క్యాస్ట్ రాష్ట్రంలో బీసీ కులాల్లో అత్యధిక జనాభా ఉన్న రెండో క్యాస్ట్ ఏదంటే తూర్పు కాపు అనేది మీ అందరికీ తెలియకొస్తున్నాను. ఈ తూర్పు కాపు వారు గతంలో చాలా అంటే వ్యవసాయదారులు కాబట్టి చాలా ఇబ్బంది పడేవారు.
చైతన్యం అవుతున్నారు. అయితే నాకు ఇచ్చిన బాధ్యతని నేను నెరవేర్చాలి. ఈరోజు ప్రభుత్వం తరఫున నేను ఉన్నాను. ప్రభుత్వానికి నేను సపోర్ట్ చేసి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాలు కూడా ఈ తూర్పు మరి తూర్పు వారందరూ కూడా వారికి న్యాయం చేయవలసిన బాధ్యత కాబట్టి ఈరోజు నేను సమయం వచ్చి ఈరోజు రాష్ట్రంలో కూడా నేను అన్ని నియోజకవర్గాలు జరుగుతున్నాను. నాకు ఇచ్చిన పదవిని న్యాయం చేస్తాను. మరి ఈరోజు మా ఎవరైతే తూర్పు పేదరికం ఉన్నారో వారికి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా కార్పొరేషన్ ద్వారా ఇస్తామని మీ అందరికీ తెలియపరుస్తూ మరి ఇలాంటి కార్యక్రమాన్ని గ్రౌండ్ రియాలిటీ వెళ్తేనే మనకి ఇవన్నీ తెలుస్తుంది. ఎవరెక్కడ ఉన్నారో ఎవరి పరిస్థితి ఏంటంటే అది నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈరోజు రాజధానికి వచ్చాము. మరి అన్ని ఈరోజు రాజధాని నుంచి తర్వాత జగన్పేట ఇవన్నీ కూడా పర్యటన జరుగుతుంది. మన రాష్ట్ర కాలంలో కూడా తూర్పు ఐక్యత కోసం నేను కృషి చేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు చేస్తానని మీ అంతా కొంత సభాముఖంగా అందజేస్తూ ఈరోజు మరి ఇంతటి కార్యక్రమం చక్కని కార్యక్రమం ఇచ్చిన పెద్దలు మా గౌరవనీయులు సూర్యప్రకాష్ గారు కానీ డాక్టర్ గారు కానీ మన డైరెక్టర్ గారు ప్రకృతి గారు అందరూ పేరు పేరున రాంబాబు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా అరడే గారు అందరూ ప్రతి ఒక్కరు కూడా మా మాధవ్ గారు మా మంచి ఆదేశాలు ఇచ్చారు. మరి అందరికీ సంఘం తరఫున ప్రభుత్వం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా సెంట్రల్ ఎలక్ట్రానిక్ వాళ్ళు వచ్చి మరి కార్యక్రమం పాల్గొన్నారు. మీకు కూడా తూర్పు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తరఫున మీకు ప్రభుత్వం తెలియజేస్తూ వ్యాపారం ఇచ్చిన ప్రజలందరూ కూడా నమస్తే. ముఖ్యంగా సమస్య అనేది ఇక్కడ ఓబీసీ సమస్య మూడు జిల్లాలకి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంకి ఓబీసీ ఇవ్వడం జరిగింది. మరి అక్కడి నుంచి మిగతా 10 జిల్లాలకు ఓబీసీ లేదు. గతంలో కూడా ఇక్కడ కూడా బీసీ ఉండేది కాదు. అప్పుడు సూర్యప్రకాష్ గారు ఎమ్మెల్యే ఉండడం సత్యనారాయణ గారితో రాజశేఖర గారి నుంచి రాజశేఖర గారి దగ్గరికి వెళ్ళి బీసీ చేయడం జరిగింది. చాలా పెద్ద విశేషం అది. ఎక్కడున్న సర్టిఫికేట్ చిన్న మాట కాదు, చిన్న పని కూడా కాదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన పని. మరి ఇంకో పని ఏంటంటే ఓబీసీ ఇప్పుడు ఎక్కడికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పథకం పిల్లలకి చాలా అవసరం. ఆ ఓబీసీ కోసం కూడా మీ అందరం కమిటీ ఢిల్లీ అవ్వడం జరిగింది. మరి విజయసాయి గారు కూడా దాన్ని స్పందించడం జరిగింది. మరి సత్యనారాయణ గారు కూడా మరి సీఎం గారితో మాట్లాడడం జరుగుతుంది. అది కూడా ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వంతో కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి మమ్మల్ని అందరం కూడా ఓబీసీలు అందరికీ సమర్థవంతంగా చూడాలని మేము వారిని కోరుతున్నాం. కాబట్టి మరి ఈరోజు మరి మా ప్రధాన సమస్య ఏంటంటే ఓబీసీ సమస్య కోసం మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. ఉంటారు మిగతా 98% పేదవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా మనం సొంతంగా పెట్టి కాదండి, మనలో ఒక సెక్యూరిటీ ఇవ్వాలి, హెల్ప్ చేయాలి. అప్పుడే సొసైటీని డెవలప్ చేయాలి. నా ఆలోచన ఏంటంటే మనం ఒకరికి ఒక సాయం చేసుకుంటే డెఫినెట్గా కంపెనీ డెవలప్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చాలా మంది వ్యవసాయానికి పంపేవాళ్ళు. ఈ రోజుల్లో చాలా మంది చదువు కోసం ఓవర్సీస్ వెళ్ళి ఒక ఫ్యామిలీ డెవలప్మెంట్ జరుగుతుంది తప్ప అలాగే రానున్న కాలంలో దాన్ని మనం చైతన్యపరచాలని నా అభిప్రాయం. సుమారు 25 వాహనాలుగా తీసే వాళ్ళందరూ కూడా 25 లక్షలు 25 లక్షలు 25 కోట్లు ఇచ్చారు. నెక్స్ట్ మార్చిలో పూర్తిగా చేయడం వల్ల న్యాయం జరుగుతుంది. నా రాజకీయ ప్రస్తావన ఏంటంటే మా పొలిటికల్ ఫ్యామిలీ, మా గ్రాండ్ ఫాదర్ మా మేనమామ గారు ఎగ్జామ్ రాజశేఖర్ గారు ఎగ్జామ్కి 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, 2 సార్లు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేశారు శ్రీకాకుళానికి. సో పొలిటికల్ గా ఇప్పుడు మా మామయ్య గారు అమ్మాయి నిశాంతి గారు మానపట్టు ఎమ్మెల్యే, ఆయన వాళ్ళ బ్రదర్ ఏమో డీసీసీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, నేనేమో కాంగ్రెస్ నేనంటే నేను అంతా అందరిలాగా తిరుగుతానండి. నేను ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్, విజయవాడ చేస్తున్నాను.
ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.